హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ కొబ్బరి లడ్డూలండి. ఇంట్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇప్పుడు పండగల సీజన్ వస్తుంది కదా, అలాంటి టైంలో చాలా కొబ్బరికాయలు మిగిలిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు ఇలా పచ్చి కొబ్బరితో లడ్డూలు చేసి తింటే పిల్లలకు, పెద్దలకు అందరికీ హెల్త్కి చాలా మంచివండి. అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకొని పెట్టుకుంటే 1 వీక్ వరకైనా తినొచ్చండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ కొట్టానండి. దాన్ని మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని వీలైనంత పొడిగా పట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక దీనిలో మనం ముందుగా మిక్స్ చేసుకున్న కొబ్బరి అంతా దీంట్లో వేసుకోండి. ఈ కొబ్బరి పొడి అంతా బాగా నెయ్యిలో వేయించుకోండి. ఇదంతా కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు ఇలా నెయ్యిలో బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా వేగాక దీన్ని తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇదంతా తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇప్పుడు నా కొబ్బరి పొడి ఒక 1.5 కప్ కొబ్బరి పొడి అయిందండి. దీనికి 1 కప్పు కొంచెం తక్కువ బెల్లం తీసుకుంటున్నాను. దీనికిలో కొంచెం ఒక 3 స్పూన్స్ వాటర్ వేయండి. ఈ బెల్లం అంతా కరిగే వరకు బాగా మరిగించుకోండి. ఇప్పుడు ఇది బెల్లం అంతా కరిగాక మనం ముందుగా వేయించుకున్న కొబ్బరిని దీనిలో వేసేయండి. ఈ కొబ్బరి అంతా దీంట్లో వేసాక ఇదంతా బాగా బెల్లంలో కలిసేటట్టు అంతా కలుపుకొని దీనిలో ఒక 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. దీనిలో ఉన్న తేమంతా పోయే వరకు బాగా వేయించుకోండి. ఇదంతా బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది, కొంచెం టైం పడుతుంది. ఇదంతా ఇలా బాగా కలుపుతూ వేయించుకోండి. దీనిలో మధ్యలో కొంచెం అవసరమైతే నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కానీ ఇలాగే వేయిస్తూ ఉండండి. ఈ టైంలో మీకు ఇష్టమైతే కొంచెం ఇందులో మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోండి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఇదంతా ఇట్లా దగ్గర పడ్డాక వీటిని ఇలా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇలా వేయడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా అన్నీ ఉండలుగా చేసుకోండి. ఇలా అన్నీ ఉండలుగా చేసుకున్నాక వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనము 1 వీక్ వరకైనా తినొచ్చండి. ఇలా ఇంట్లోనే లడ్డూలు ప్రిపేర్ చేసుకొని ఎంతో హెల్తీగా పిల్లలకు పెడితే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా హెల్త్ బాగుంటుంది. బయట నుంచి తెచ్చి పెట్టడం కన్నా ఇలానే మనము ఇంట్లో సింపుల్గా చేసుకొని పెడితే పిల్లలకు, పెద్దలకు అందరికీ చాలా బాగుంటుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేయండి. Thank you for watching.